అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు మే నెల 2025 నుంచి 31వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, అశ్విని నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అలాగే త్రయోదశి తిథి నుంచి పంచమి తిథి వరకు ఉంటుంది. అలాగే ఈ వారంలో గ్రహస్థితులు కానీ చూసుకుంటే చంద్రుడు అశ్విని నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అంటే మేషం, వృషభం, మిథున రాశుల్లో కర్కాటక రాశి వరకు ప్రయాణిస్తున్నారు. అలాగే గురువు మిథున రాశిలో, సూర్యుడు బుధుడు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు సింహరాశిలో, అలాగే రాహు కుంభరాశిలో, శుక్ర శని గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. ఈ సిచ్యువేషన్లో రాహు కేతు మధ్యలో అన్ని గ్రహాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి ఈ స్థితిని కాలసర్ప దోషము అంటారు. అందులో అనేక రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి. ఇది రాహుగ్రస్త కాలసర్ప దోషము, సవ్యమైనటువంటి దోషం అన్నమాట. అపసవ్యము సవ్యమని రెండు ఉంటాయన్నమాట. సో ఇది అంత ప్రమాదకరమైనది కాదు. కేవలం ప్రజలకు చిన్న చిన్న భయభ్రాంతులు గొలిపేటువంటి విషయాలు, యుద్ధ భయాలు లేదా దేశానికి సంబంధించినటువంటి అభద్రతా భావాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జనరల్గా ఈసారి మా చిన్నతనం నుంచి మేము చూసినటువంటి బీభత్సమైనటువంటి యుద్ధ వాతావరణాలు వేరు. 72లో పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగినప్పుడు ఉక్కు మనిషి అనేటువంటి ఇందిరాగాంధీ ఆ పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి పడేసింది. అదే ఇవాళ బంగ్లాదేశ్ అంటారు. అలాగే అవకాశం దొరికినప్పుడు మనం ఆ దేశాన్ని చిన్న చిన్న దేశంగా విడగొట్టే అవకాశాలు ఎన్ని ఉన్నా కూడా ఆ ప్రయత్నాలు ఈరోజు జరగట్లా. కాబట్టి ఆ రోజులన్నీ వేరు. ఇలాంటి రాహుకేతు స్థితి వల్ల కొంత అలజడి ఉంటుంది, అది పెద్దగా ఉండదు. త్వరలో ఇవన్నీ కూడా సమసిపోతాయని తెలియజేస్తూ, జ్యోతిషపరంగా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తూ, ముందుగా కర్కాటక రాశి వాళ్ళందరికీ ఈ 25వ తారీఖు మే 2025 నుంచి 31వ తారీఖు మే 2025 వరకు వారఫలంగాని చూసుకుంటే చంద్రుడి స్థితిని బట్టి కర్కాటక రాశి వాళ్ళు విందులు వినోదాల్లో పాల్గొంటారు, అనేక శుభకార్యాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, మానసిక స్థితి బాగుంటుంది, కుటుంబ వాతావరణం బాగుంటుంది. ధనాధిపతి సూర్యుడు చక్కగా ఏకాదశ స్థానం అంటే 11వ ఇంట్లో ఉండడం వల్ల ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబ సంతోషం బాగుంటుంది, చదువులో మంచి డెవలప్మెంట్ పిల్లల్లో చూస్తారు. బుధ గ్రహం యొక్క స్థితిని బట్టి ఈ రాశి వాళ్ళందరికీ కూడా బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటాయి, ధైర్యాన్ని కలిగి ఉంటారు, ముందుకు దూసుకువెళ్తారు, నలుగురికి సహాయం చేసే స్థితిలో కర్కాటక రాశి వాళ్ళు ఉంటారు. విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అన్ని కొనడానికి ఎంతో అనుకూలమైన స్థితిని శుక్రగ్రహం కల్పిస్తుంది. తల్లి ఆశీస్సులు, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి లావాదేవీలకు కర్కాటక రాశి వాళ్లకు చాలా బాగుంది. సంతాన పరంగా చూస్తే కుజగ్రహం యొక్క అనుగ్రహం వల్ల పిల్లల చదువులు, విదేశీయానాలు, దూర ప్రయాణాలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అనుకున్న కాలేజీలో సీటు రావటం, విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. తెలివైన నిర్ణయాలు బాగా తీసుకుంటారని చెప్పొచ్చు. గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి శత్రువులు మిత్రులవుతారు, అప్పులన్నీ తీరిపోతాయి, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శని గ్రహం యొక్క స్థితిని బట్టి ఈ రాశి వాళ్ళకి చక్కటి భార్యాభర్తల మధ్య ఆలోచనలు బాగుంటాయి, దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. ఎవరైతే విడిపోదామని ప్రపోజల్ పెట్టుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా కలుస్తారు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ పెళ్లి కాని వాళ్ళకి ఖచ్చితంగా శుభవార్తలు అందుకుంటారు, పెళ్లిళ్ళు సెటిల్ అవుతాయి, పార్ట్నర్షిప్ లో వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రేమికులకు ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తా ఉంది. అదృష్టంగాని చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టం చాలా తక్కువగా ఉంది. తండ్రిని, పెద్దవాళ్ళని ఎదిరించడం, వాళ్ళకి సమానంగా మాట్లాడడం చేయకూడదు, అలా చేయడం జరుగుతుంది. దానివల్ల మామగారు, అత్తగారు లేదా నాన్నగారు, అమ్మగారు, పెద్దవాళ్ళ యొక్క గురువు యొక్క అనుగ్రహానికి దూరం అవుతున్నారు అని చెప్పేసి కర్కాటక రాశి వాళ్ళకు క్లియర్గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా గురువుల శాపనార్థాలకు కానీ గురైతే అది చాలా చెడు ప్రభావం కల్పిస్తుందని చెప్పి కర్కాటక రాశులకి హెచ్చరిస్తున్నాను నేను. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి కుజగ్రహం యొక్క అనుగ్రహం వల్ల బ్రహ్మాండంగా ఉంది. వ్యాపారం చేసే వాళ్ళకి
శుక్రుడు అత్యంత అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తున్నాడు. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో కానీ హోటల్స్ వాటిల్లో వీటిలో అన్నిట్లో కూడా ఏదైనా సరే చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా కొనుగోళ్లు బాగుండడం వల్ల వ్యాపారస్తులు చాలా సంతోషాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వల్ల మీకు కొత్త వ్యాపారంలో పెట్టుబడులు కూడా బాగా లభిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఖర్చులు ఈ వారంలో అధికంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా జ్యోతిష్యం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. ముఖ్యంగా మీరు చేయవలసిన పరిహారం ఏదైనా ఉంది అంటే అది అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఎక్కువ పెద్దగా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏ గ్రహం కూడా మీకు చేయట్లేదు. కాబట్టి జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గోపాలయ్య గారు.